నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ రంజాన్ నెల చివరి 10 రోజులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకొనుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే 11 నెలలకు ఒకసారి అయితే రంజాన్ నెల వస్తూ ఉంది. రంజాన్ నెల చివరి 10 రోజులు ఏవైతే ఉన్నాయో కువైట్ లో ఉన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో పాఠశాలలకు రావటం లేదు. దీంతో విద్యా మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసి దీనిపైన నిర్ణయం తీసుకొనుంది. ఎందుకంటే రంజాన్ నెల చివరి 10 రోజులు, గత రంజాన్ నెలలో కూడా మనం చూసుకుంటే రంజాన్ నెల చివరి 10 రోజులు దాదాపు 95% మంది విద్యార్థులైతే స్కూళ్లకు రాలేదు. కేవలం 5% మంది విద్యార్థులైతే రావడం జరిగింది. దీనికి సంబంధించి 2026 సంవత్సరం ప్రారంభాన్ని ఒక వారం ముందుకు తీసుకురావాలని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ ఆలోచిస్తూ ఉంది. అలాగే రంజాన్ నెల చివరి 10 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క చివరి 10 రోజులు సెలవులు ఇచ్చేసి విద్యా సంవత్సరం ఏదైతే ఉందో 2025కు 26కు సంబంధించిన విద్యా సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభించాలని చెప్పి, మామూలుగా సెప్టెంబర్ 14వ తేదీనో సెప్టెంబర్ 15వ తేదీనో కువైట్ లో అయితే ఈ యొక్క స్కూళ్లు, పాఠశాలలు అనేది ప్రారంభమవుతాయి. జూన్ 10 నుంచి 12వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమైతే సెప్టెంబర్ 12వ తేదీ 15వ తేదీ స్కూళ్లు ప్రారంభమవుతాయి. ఒక వారం ముందుగా స్కూళ్లను ప్రారంభించి రంజాన్ నెల చివరి 10 రోజులు సెలవులు ఇవ్వాలని చెప్పేసి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఆలోచిస్తూ ఉంది. సెప్టెంబర్ 1వ తేదీన పాఠశాల టీచర్లు, సిబ్బంది, పాఠశాల నిర్వాహకులు వస్తారని చెప్పేసి, సెప్టెంబర్ 7వ తేదీన విద్యార్థులు పాఠశాలలకు వస్తారని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ అయితే ప్రస్తుతం ఆలోచిస్తూ ఉంది. దీన్ని రాబోయే రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా స్కూళ్లకు సెలవులు కూడా రావడం లేదు, ఇంకా స్కూళ్లకు సెలవులు రాలేదు. కాబట్టి స్కూళ్లకు సెలవులు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం అమలు చేస్తే కానీ రంజాన్ నెల చివరి 10 రోజులు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. అలాగే ఒక వారం రోజులు ముందుగా అయితే పాఠశాలలు కువైట్ లో ప్రారంభం కానున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.